ఒక దట్టమైన అడవి, చుట్టూ కొండలు కోనలు. కాని రెండేళ్లకోసారి ఆ అడవి అంతా జనసంబ్రంగా మారుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, కుంభమేళా తరువాత అత్యధిక భక్తులు హాజరయ్యే మహాద్భుతం. ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించిన ఇద్దరు వీర వనితల కోసం కోట్లాది జనం కదిలివస్తారు. అసలు ఎవరా తల్లులు? అంత పెద్ద కాకతీయ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఆ చరిత్ర వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? బంగారాన్ని అంటే బెల్లాన్ని తూకం వేసి మరీ మొక్కులు చెల్లించే ఈ జాతర విశేషమేంటి తెలుసుకుందాం రండి. నమస్తే, వెల్కమ్ టు ద ట్రెజర్ ఆఫ్ భారత్. ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక పండుగ గురించి కాదు. ఇది తెలంగాణ పౌరుషం, గిరిజనుల ఆత్మగౌరవం మరియు తరతరాల భక్తి విశ్వాసాల కథ. అదే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ములుగు జిల్లాలోని తాడ్వాయ్ మండలంలో జరిగే ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. అసలు ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు? ఆ చరిత్ర పుటల్లో దాగి ఉన్న రక్తసిక్తమైన పోరాటం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథ 12వ శతాబ్దంలో మొదలవుతుంది. అడవిలో వేటకు వెళ్లిన గిరిజనులకు పులుల మధ్య ఏ భయం లేకుండా ఆడుకుంటున్న ఒక చిన్న పాప కనిపించింది. ఆ దైవ స్వరూపాన్ని చూసిన ఆశ్చర్యపోయిన గిరిజన నాయకుడు మేడరాజు ఆమెను దత్తత తీసుకుని సమ్మక్క అని పేరు పెట్టాడు. సమ్మక్క పెరిగి పెద్దదయింది. ఆమెకు దైవశక్తులున్నాయని, గిరిజనుల కష్టాలు తీర్చే దేవత అని అందరూ నమ్మేవారు. ఆమెను కాకతీయ సామంతుడైన పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ అంటే సారక్క, నాగులమ్మ, జంపన్న అనే 3 పిల్లలు కలిగారు. వారి జీవితం సాఫీగా సాగుతున్న సమయమది. కాని విధి మరోలా తలంచింది. మేడారం ప్రాంతంలో భయంకరమైన కరువొచ్చింది. వర్షాలు లేవు, పంటలు పండలేదు. తినడానికే తిండిలేని ఆ సమయంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడి నుండి పన్నులు కట్టమని ఆజ్ఞ వచ్చింది. మా ప్రజలే ఆకలితో అలమటిస్తుంటే పన్ను ఎలా కట్టాలి అని పగిడిద్దరాజు తిరస్కరించాడు. దీన్ని ధిక్కారంగా భావించిన ప్రతాపరుద్రుడు మేడారంపై యుద్ధం ప్రకటించాడు. అది కేవలం పన్ను కోసం జరిగిన యుద్ధం కాదు, అది ఒక బలమైన సామ్రాజ్యానికి, ఆత్మగౌరవం కలిగిన ఆదివాసీ తెగకు మధ్య జరిగిన ధర్మయుద్ధం. యుద్ధం భీకరంగా జరిగింది. గిరిజనుల దగ్గర సాంప్రదాయ ఆయుధాలే ఉన్నాయి, కాని వారి గుండెల్లో ధైర్యముంది. ముందుగా పగిడిద్దరాజు వీరోచితంగా పోరాడి నేలకొరిగాడు. ఆ తర్వాత కూతురు సారలమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా వీరమరణం పొందారు. ఓటమిని తట్టుకోలేని కొడుకు జంపన్న సంపెంగవాగులో దూకి ఆత్మహర్పణ చేసుకున్నాడు. అప్పట్నుండి ఆ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఆ వాగు నీరు రక్తంలా ఎర్రగా మారాయని అంటారు. ఇక మిగిలింది సమ్మక్క ఒక్కటే. భర్త, బిడ్డలు చనిపోయినా బెదరలేదు. కాకతీయ సైన్యంపై విరుచుకుపడ్డాది. ఆమె ఉగ్రరూపం చూసి శత్రుసైన్యం భయంతో వణికిపోయింది. ఒక వీరవనితగా పోరాడుతూనే సమ్మక్క తీవ్రంగా గాయపడింది. శత్రువుల చేతికి చిక్కకూడదని భావించి ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్టవైపు వెళ్ళింది. గిరిజనులు ఆమెను వెదుకుతుంటూ వెళ్లారు. కాని అక్కడ సమ్మక్క కనిపించలేదు. కేవలం ఒక చెట్టు కింద పులి అడుగుజాడల మధ్య ఒక కుంకుమ భరిణి మాత్రమే కనిపించింది. నేను చిలకలగుట్టపై రక్షగా ఉంటాను, 2 ఏళ్లకోసారి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని ఆ తల్లి మాట ఇచ్చినట్లుగా భక్తులు నమ్ముతారు. ఆ నమ్మకమే ఈరోజు కోట్లాది మందిని నడిపిస్తోంది. ఇక్కడ దేవుడంటే విగ్రహం కాదు, ఒక నమ్మకం. సమ్మక్క సారలమ్మలకు అత్యంత ప్రీతిపాత్రమైనది బెల్లం. ఇక్కడ భక్తులు బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. తమ బరువుకు సరిపడా బెల్లాన్ని అంటే తులాభారాన్ని తూచి అమ్మవార్లకు సమర్పిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా సమ్మక్కను కొలుస్తారు. చిలకలగుట్ట నుండి కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను, కన్నెపెల్లి నుండి సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చే ఆ ఘట్టం చూసి తీరాల్సిందే. మేడారం జాతర కేవలం పండుగ మాత్రమే కాదు మిత్రులారా, అన్యాయంపై తిరగబడ్డ ఆదివాసీల పౌరుషం. ఆ తల్లుల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. మీలో ఎంతమంది మేడారం జాతరకు వెళ్లారు లేదా వెళ్లాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సమ్మక్క, జై సారలమ్మ, జై హింద్.